సో చాలా ఉన్నాయి. సో ప్రభు పేతుని లేపాడు, తీసుకొచ్చాడు, అయిపోయింది ఆయన జీవితం. అక్కడికి లేదు. ఇంకోసారి ఎప్పుడు బుద్ధుంటే ఆ పని చేయకన్నాడా? వెరీ గుడ్, స్టార్ట్ బాగుంది, కానీ ఇంకోసారి ఇట్లా చిన్నగా ఉండకు, ఇంకా పెద్ద పెద్దవి చేయను. అందుకే ఆయనకే ఫస్ట్ తాళం చేయి అప్పచెప్పాడు. ప్రైజ్ ఎలా, దేవుడికి అలాంటి వాళ్ళే కావాలి, అలాంటి వాళ్ళే కావాలి. బోట్ దిగేటోళ్ళు కావాలి, బోట్లో కూర్చొని మాటలు చెప్పేటోళ్ళు కాదు. హల్లెలూయా. గుంపులోంచి బయటకు వచ్చే వాళ్ళు కావాలి ఆయనకి. హల్లెలూయా. ఎంతమంది అది ఏకీపిస్తున్నాం ఈరోజు? ఆమేన్. ఆ సమయానికి వేరే వాళ్ళైనా పర్వాలేదు, బట్ వాక్యాన్ని పట్టుకున్నందుకు నేను ఖచ్చితంగా సాక్ష్యంగా వస్తాను. వాక్యం ఎప్పుడు నన్ను సిగ్గుపరచదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితేమని అతనితో చెప్పాను. నెక్స్ట్ వచనం 32. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? విండ్ సీజ్డ్. ఇంకో వర్షన్ విండ్ డైడ్ అంట. వెన్ యూ గో బ్యాక్ ఫ్రమ్ దిస్ సర్వీస్, మీరు తిరిగి వెళ్తున్నప్పుడు ఈరోజు ఇంటికి, నీకు వ్యతిరేకమైనవన్నీ డై, ఫినిష్, ఇట్ విల్ సీజ్, ఫినిష్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఎనీథింగ్ విచ్ ఇస్ అగేన్స్ట్ యూ విల్ డై. నౌ యూ విల్ గో విత్ జీసస్. కొత్తగా వెళ్తాను ఆ బోట్లోకి. నా బ్యూటీ ఏంటో తెలుసా? ఆ పేతురుకు ఆ రోజు దొరికిందో తెలుసా? హీ కేమ్ విత్ జీసస్. హే హే, యు గో టు ఆఫీస్ విత్ జీసస్. హల్లెలూయా. హే, వాక్యం నమ్మినందుకు నువ్వు ఫూల్ కాదు. యు నౌ కమింగ్ విత్ ద వర్డ్. హల్లెలూయా. I reverse things to be a grand entry for you in the name of Jesus. ఇంతవరకు మీరు వెళ్ళి వస్తున్నారు, మీరు రావడమే భాగ్యం అనుకునే రోజులు వస్తున్నాయి. ఇప్పుడే ఇదే సమయం. నాకు అందరికి అనాలనిపించింది, కానీ మీలో 30 మంది అలా కనబడుతున్నాను. హల్లెలూయా.